హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీకైతే ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసానండి. చూడండి, ఇందులో మనం ఉప్పు, కారం, పసుపు, అలానే పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసుకొని ముక్కలకి బాగా పట్టనివ్వాలండి. టమాటాలు అవి వేసుకొని దగ్గరికి మగ్గనివ్వాలన్నమాట. మనం దీనికి దమ్ బిర్యానీ కదా, రైస్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో వాటరు, అల్లం, జాపత్రి, అలానే బిర్యానీ సామాన్లు, ఆకు అన్నీ వేసుకోవాలండి. మనం బియ్యం ఎంత తీసుకుంటే దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలన్నమాట. సో ఇదైతే హాఫ్ బాయిల్ చేసుకున్నాము. రైస్ అయితే ఫుల్గా ఉడకనివ్వకుండా హాఫ్ బాయిల్ చేసుకొని మనం చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దగ్గరికి గ్రేవీ అయిపోయింది ఫ్రై ఐటెం లాగా. సో ఆ అన్నం దాని మీద వేసుకోవాలన్నమాట. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా రైస్ దాంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా, కట్ట అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. దీంట్లో పచ్చి శనగపప్పు ఉడకబెట్టుకొని దాంట్లో మనం బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటాలు, ఇంకా మనం సాంబార్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలానే చేసుకోవాలి. కాకపోతే దీంట్లో పచ్చెనపప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. సూపర్గా ఉందండి. అందులో ఉప్పు, కారం అన్నీ వేసుకున్న తర్వాత కట్ట అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అలానే పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. దమ్ బిర్యానీ అయితే సూపర్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. పెరుగు చట్నీ సూపర్ సూపర్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్